హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో తెలుసుకున్నాం. మన ముందు వీడియోలో ఈ వీడియోలో అయితే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో తెలుసుకున్నాం. అందుకోసం ముందు ఫ్యాబ్రిక్ని అయితే అరేంజ్ చేయండి. ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫోల్డింగ్స్ అనేవి మన సైడ్ ఉండాలి. ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇలా అరేంజ్ చేసుకున్నాక మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా అరేంజ్ చేసి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోండి. నెక్ అయితే కట్ చేయకండి, సేమ్ అలానే కట్ చేసి నెక్కని అయితే అలా ఉంచేసి ఇక్కడ నుంచి మనం షోల్డర్కి నెక్కి ఎంత అయితే తీసుకున్నామో అక్కడి నుంచి నెక్కని కట్ చేసుకోండి. నేనైతే నెక్ కోసం 6 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోండి. నేనైతే రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను, అందుకే షేప్ అయితే ఇచ్చుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. నెక్ అయితే కటింగ్ చేసుకోండి. నెక్ కటింగ్ అయిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటాం కదా, దానికి కూడా ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా కటింగ్ అయిన తర్వాత ఈ విధంగా కటింగ్ చేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా ఉన్నాయో లేవో చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డౌన్ అదే కింద సైడు చూడండి ఒకసారి. 2.5 స్టార్టింగ్ వచ్చేసరికి 2.5 ఉండాలి. మిడిల్లో వచ్చేసరికి 2 ఇంచెస్. మళ్ళీ కట్స్ జాయింట్ సైడ్ వచ్చేసరికి 2.5 ఉండాలి. మార్కింగ్ చేసుకొని ఇక ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి. అది కూడా షేప్ చూడండి ఏ విధంగా వచ్చిందో. 2.5 2 అండ్ 2.5 కట్ చేసుకుంటే షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనకి షేప్ పట్టీ కోసం ఫ్యాబ్రిక్ని చూడండి డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మిడిల్లో ఫోల్డింగ్ అనేది ఉండాలి. ఫోల్డింగ్ చూసుకోండి, ఎందుకంటే మనకు ఓపెన్ అనేది ఉండదు కదా ఫ్రంట్ పార్ట్, అందుకని ఫోల్డింగ్ అనేది ఉండాలి మిడిల్లో చూసుకొని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఎంత వచ్చిందో ఎగ్జాక్ట్లీ కొలుచుకోండి. ఫ్రంట్ పార్ట్ నాకైతే 11 ఇంచెస్ వచ్చింది. ఆ 11 ఇంచెస్ ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని కొలుచుకుందాం. 11 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. మనం ఇందాక అక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి. 3 ఇంచెస్ పెట్టుకోండి. 3 ఇంచెస్ మిడిల్లో అయితే 2.5 చూడండి. ఈ విధంగా అక్కడ నుంచి 3కి ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడ 2.5 మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.5ని 3ని స్ట్రైట్ లైన్ కర్వ్ వచ్చేలాగా మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి నేనైతే ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నానో ఆ విధంగానే మార్కింగ్ చేసి దాన్ని కటింగ్ అనేది చేసుకోండి. షేప్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ రావాలి, ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ మనం కటింగ్ చేసుకున్నాం షేపు. ఇప్పుడు మనకు అదే షేప్ పట్టీలో కూడా రావాలి. అప్పుడే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మన యొక్క ఫ్రంట్ పార్ట్ మన షేప్ బెల్ట్ చూడండి ఒకసారి కరెక్ట్గానే వచ్చింది. ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.